నా కొడుకుని ప్రేమ అనే ఊబిలో పడేసి నీ చుట్టూ తిప్పుకొన్నావు. ఎవడో ఆ శ్రీరామ్ గాడిని పెళ్లి చేసుకుంటానని నాటకం ఆడి చివరికి నా కొడుకుతో తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు హాస్టల్లో ఉన్నట్టు నటిస్తూ ఆఫీసులో నా కొడుక్కి పిఏగా ఉండి దొంగ కాపురం వెలగబెడుతున్నావు. ఇక నీలాంటి వాళ్ళకి మర్యాద ఎలా ఇస్తారు? అంటుంది పూర్ణ. ఆ మాటలకు రేణు కోపంతో పిడికిలి బిగించుకొని మౌనంగా చూస్తుంటుంది. పూర్ణ తన మౌనాన్ని చూస్తూ, నేనన్నదానికి నువ్వు సమాధానం చెప్పలేవు కదా అని అడుగుతుంది. రేణు అంతే కోపంగా చూస్తూ, నాకన్నా పెద్దవారు కాబట్టి చెయ్యితో సమాధానం చెప్పలేకపోతున్నాను. అదే నాకన్నా చిన్నవారు అయ్యుంటే చెప్పుతో సమాధానం చెప్పి ఉండేదాన్ని అని అంటుంది. ఆ మాటలకు పూర్ణ పొగరుగా చూస్తూ, ఆ అహంకారమే తగ్గించుకుంటే మంచిది అని అంటుంది. ముందు మీరు పొగరు తగ్గించుకొని ఆ తర్వాత నన్ను అహంకారం తగ్గించుకోమని చెప్పండి. అప్పుడు నా అహంకారాన్ని తగ్గించుకోవాలో లేదో ఆలోచిస్తాను అని కోపంతో ఒత్తి పలుకుతుంది రేణు. అత్త కోడల మధ్య ఘాటైన సంభాషణను ఇంకా ఫుల్ వీడియోలో చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.